హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే రామరాజుకి ప్రేమ విషయం అయితే చెప్పాలని చెప్పేసి శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉండగానే ఇక రామరాజు అయితే భోజనాలు కూర్చొని ఉండగానే ఇక వేదవతి అయితే శ్రీవల్లి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పేసి ఇక శ్రీవల్లి రాకుండా అడ్డుగా నిలబడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే మామయ్య గారికి నిజం చెప్పాల్సిందే, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మామయ్య గారండి అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే పిలిచేసరికి వేదవతి నర్మదాలకైతే గుండె ఆగినంత పని అయితే అయిపోయి ఇక ఎక్కడ నిజం చెప్పేస్తా అని చెప్పేసి ఇక వేదవతి అయితే వల్లి నీతో కాస్త పని ఉంది, లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వెళ్తుంది అనమాట వేదవతి వల్లిని. మీ మామయ్య గారితో ఏ విషయం మాట్లాడాలని అనుకుంటున్నావు, నాకు నర్మదా చెప్పిందిలే, ఫోటోలో ఉన్నది ప్రేమ ఫ్రెండ్, నువ్వు ఏదేదో ఊహించుకొని మావయ్య గారికి చెప్పుకో అని చెప్పేసి వేదవతి అనగానే అబ్బే నేనెందుకు చెప్తాను అత్తయ్య గారు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. నీ నోట్లో ఏది దాగదు, ప్రతి చిన్న విషయాన్ని మీ మావయ్య గారికి ఊదేస్తావు, ప్రేమ ట్యూషన్ విషయం, పేపర్లో పడిన విషయం అలాగే ఊదేస్తావు కదా అని చెప్పేసి వేదవతి అయితే అనగానే ఊదేయడం కాదత్తయ్య, అగ్గిపుల్ల రగిలించి ఊరుకుంటుంది, దీనికి అంత కడుపు ఉబ్బరం, ఈ కడుపు ఉబ్బరం తగ్గించుకుంటే నీకే మంచిది అని చెప్పేసి నర్మదా కూడా అయితే అంటదనమాట. ఇంతకుముందు విషయాల్లో నేను ఊరుకున్నా వల్లి, ఈ విషయం మీ మావయ్య గారికి చెప్పావో నేను అస్సలు ఊరుకోనని చెప్పేసి వేదవతి అనగానే సర్లే అత్తయ్య గారు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఇక ఇంతలో రామరాజు పిలిచేసరికి వేదవతి అయితే కంగారు పడుకుంటూ వచ్చి ఇక వడ్డించేటప్పుడు చేయి అయితే వణుకుతూ ఉంటుంది అనమాట వేదవతికి. ఇక అది గమనించిన రామరాజు అయితే ఏంటి చేయి వణుకుతుంది, ఈ ఇంట్లో అందరూ ఏంటి ఈరోజు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు, నువ్వు నర్మదా టెన్షన్ పడుతున్నారు, రోడ్డు మీదేమో ప్రేమ ధీరజ్ వాళ్ళు కంగారు పడుతూ కనిపించారు, వాడెవడో పెన్ డ్రైవ్ తెచ్చి నాకు ఇవ్వగానే అది నాదే అని చెప్పేసి వచ్చి ధీరజ్ అయితే తీసుకుని వెళ్ళాడు, అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా, మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. అయ్యో ఏం లేదండి అని చెప్పేసి వేదవతి అయితే అంటది. ఇక అంతలో శ్రీవల్లి అయితే మావయ్య గారికి డౌటింగ్ వచ్చేసింది, ఆ ఫోటోల గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం, మావయ్యకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కింతలో రామరాజు అయితే అమ్మ వల్లి ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట. ఇక వల్లి అయితే వేదవతి వైపు చూస్తూ ఏం లేదు మావయ్య గారండి అని చెప్పేసి ఇక అలానే చూస్తూ ఉంటుందన్నమాట. నీతో చెప్పాల్సిన విషయం ఉందిరా బాబు అన్నట్టుగా. ఇక అది గమనించిన రామరాజు అయితే వల్లి ఏదో చెప్పాలని అనుకుంటుంది, కానీ మీరే కంగారు పడుతున్నారు ఏంటి అని అడిగితే కంగారు లేదని అంటున్నారు, అర్జెంటుగా ధీరజ్ ప్రేమ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని చెప్పేసి ఇక రామరాజు అయితే అంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే మావయ్య గారికి నిజం ఎలా చెప్పాలి, కడుపొబ్బరం పెరిగిపోతుంది, మావయ్య గారు ఆ ఫోటోలు చూసేటట్టు చేయాలంటే ఎలా దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ భక్తురాలికి ఒక మంచి ఐడియా ఇవ్వు దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అలా అడిగిందో లేదో శ్రీవల్లికి అయితే రామరాజు అన్న పెన్ డ్రైవ్ విషయం అయితే గుర్తొస్తుంది అనమాట. మనం కూడా ఈ ఫోటోలని మావయ్య గారికి కొరియర్ వచ్చినట్టుగా పంపిస్తే పోలా, దేవుడా నువ్వు ఉన్నావయ్యా, ఈ భక్తురాలు మొర విన్నా అని చెప్పేసి ఆ ఫోటోలను అయితే కవర్లో పెట్టి ప్రేమ అయిపోయావి నా చేతులు అని చెప్పేసి ఇక అది తీసుకెళ్ళి మావయ్య గారండి మీకు ఏదో కొరియర్ వచ్చిందండి అని చెప్పేసి అంటదనమాట. ఇక అది వెనకనే నర్మదా వేదవతికి అయితే గుండె ఆగినంత పని అయితే అవుతుంది. ఇక నర్మద అయితే వెళ్ళి ఆ కవర్ని అయితే లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉండగానే శ్రీవల్లి మాత్రం ఇవ్వదనమాట. మామయ్యకి వస్తే నీకెందుకు చూపించాలి, నేను ఇవ్వనని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది. అలా ఇద్దరు లాక్కుంటూ ఉంటారు. ఇంతలో రామరాజు అయితే ఏయ్ వదలండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫోటోలు కవర్ అయితే చినిగిపోయి అందులో ఉన్న ఫోటోలు అయితే ఎగిరి నేల మీద అయితే పడతాయన్నమాట. ఇక ఆ ఫోటోలు చూడగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వల్లి అయితే ఒక్కొక్క ఫోటో తీసి రామరాజు చేతికి అయితే ఇస్తారనమాట. ఇక అవి చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శ్రీవల్లి అయితే వెంటనే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తారనమాట. పక్కకు వచ్చేసి అమ్మ ఫోటోలు మా మామయ్య గారికి చూపించేనే అమ్మ, ఏ క్షణంలో అయినా అగ్నిపర్వతం బద్దలైపోతుంది, అందరూ ప్రేమ కోసమే వెయిట్ చేస్తున్నారు, ఆమె ఇంటికి వస్తే బీభత్సమే, అది రాగానే పుట్టింటికి తోలేస్తారమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అది విన్న భాగ్యం అయితే అబ్బా ఈ మాట ఎంత బాగుందో, అక్కడ జరిగే రంగరంగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటానే అమ్మడు, నువ్వు ఎంత నిప్పు పెట్టాలో పెట్టి అక్కడ ఏం జరుగుతుందో లైవ్ అప్డేటింగ్ ఇచ్చేయని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు చెప్పాలంటే అమ్మ, చెప్పకపోతే నా కడుపుబ్బరం ఆగిపోతుందా ఏంటి అని చెప్పేసి మళ్ళీ రామరాజు దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. వసే ప్రేమ మా గుట్టు బయట పెట్టదని చూస్తారా, మా అమ్మ నాన్నని మావయ్య గారి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తారా, చెప్తానుండవే నీ పని అని చెప్పేసి ఏంటండి మామయ్య గారి గౌరవం అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఈ ఫోటోలో ప్రేమ పక్కన ఎవడో అబ్బాయి ఉండడం ఏంటండి, అతను ఎవరు, ఇద్దరి మధ్య బాగా చనువుగా ఉన్నట్టు అంత క్లోజ్గా ఫోటోలు దిగటం ఏంటో మామయ్య గారు, ఇద్దరూ అంత క్లోజ్గా ఉన్నారంటే ఆ అబ్బాయి ప్రేమకి ఏమవుతాడో, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా, ఆ రోజు పేపర్లో పడ్డాడు కదా వాడే వీడు, ఆ రోజు ప్రేమ దొంగ అనే అబద్ధం చెప్పింది కదా, ఫోటోలో ఎంత క్లోజ్గా ఉన్నారు కానీ రోడ్డు మీద ఏమో ప్రేమ వాడిని కొట్టడానికి వెంటపడింది,
ఇదంతా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది మామయ్య గారండి. ప్రేమకి పెళ్ళికి ముందు ఇతనితో ప్రేమాదోమ లాంటి వ్యవహారాలు జరిగాయేమో అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో రామరాజు అయితే వల్లి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. బుద్ధి లేకుండా మాట్లాడకు అని చెప్పేసి అనగానే శ్రీవల్లి అయితే నేనేం కావాలని నిందలు వేయడం లేదు మామయ్య గారు. ఇతనితో ఎంత క్లోజ్గా ఉన్న ప్రేమ అతన్ని తరుముతుందంటే ఇతనేమైనా ప్రేమను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడేమో అని నా డౌట్ అండి అని చెప్పేసి అనగానే ఏయ్ మాట్లాడొద్దన్నాను కదా అని చెప్పేసి ఇక రామరాజు అయితే గట్టిగా అరుస్తాడనమాట. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నిందలు వేయడం సంస్కారం కాదు అని చెప్పేసి రామరాజు అనగానే ఇక శ్రీవల్లి అయితే మీరు చెప్పింది నిజమే మావయ్య గారండి, కానీ నిప్పు లేకుండా పగరాదు కదండి. అలాగే ఇద్దరి మధ్య ఏం లేకపోతే ప్రేమ వాడిని ఎందుకు తరుముతుంది, ఈ ఫోటోలను ఎందుకు దాచేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటతో రామరాజు అయితే నోర్ముయ్, చెప్తే అర్థం కాదా నీకు? సాటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతుంటే వినడానికే అసహ్యంగా ఉంది. నీకు చెల్లెల్లాంటి తోడుకోడల గురించి ఎలాగైనా మాట్లాడేది? ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఇప్పుడు ప్రేమ వస్తుంది కదా, ఏమైందో తనే చెప్తుంది. ప్రేమ వచ్చేంత వరకు నువ్వు నోరు విప్పావో బాగోదు అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇంతలో ఆ కళ్యాణ్ గాడు అయితే రామరాజుకి ఫోన్ చేసి మీ చిన్న కోడలు ప్రేమ నేను ప్రేమించుకున్నాం సార్, మేమిద్దరూ లేచిపోయా అని చెప్పేసి నిజం చెప్పేస్తూ ఉండగానే ఇక ఇంతలో ధీరాజ్ అయితే అతన్ని వెనక నుంచి వచ్చి తల మీద అయితే గట్టిగా కొడతాడనమాట. దెబ్బకు ఫోన్ అయితే కట్ అయిపోతుంది. ఇక రామరాజు మళ్ళీ రిటర్న్ చేస్తాడు, కానీ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే మావయ్య గారండి ఆ కళ్యాణ్ ఎవరండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి ఇంకా రామరాజు ఏం డెసిషన్ తీసుకున్నాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.